శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజః మన శివమేవ నిరంతరం. మహాశివరాత్రి మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని ప్రతి వ్యక్తికి కూడాను అందించేటువంటి గొప్ప ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి విశేషకరమైనటువంటి పండుగ. మాఘమాసంలో నెలంతా స్నానం ఆచరించని వారు ఎవరైనా సరే ఈ ఒక్క మహాశివరాత్రి నాడు పవిత్ర నదీ తీరంలో గనక స్నానం ఆచరించినట్లయితే మాఘమాసం మొత్తం కూడాను స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుందని మహాశివ పురాణం మనకు తెలియజేస్తోంది. అందుచేతనే అంతేకాకుండా ఈ ఏడాది కుంభమేళా అనే పేరుతో త్రిలింగ తత్వంలో కూడినటువంటి ఆ మహోన్నతమైనటువంటి త్రివేణి సంగమ స్నానం వలన కూడాను అద్వితీయమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మరీ దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ అనుకోని సమస్యలకు గురి కాకుండా శివాయ నమః అని చెప్పేసి ఇంటిలోనే ఆ యొక్క తత్వంలో గనక మనం స్నానం చేసినట్లయితే ఆ కుంభమేళాలో స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని కూడా మనం సాధించుకోవచ్చు అంటోంది శాస్త్రం. శివుడు ఎక్కడ లేడు, ప్రపంచమంతా ఆయనే ఉన్నాడు. అందుకే సర్వం శివమయం జగత్ అని చెప్పేసి మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి కుంభమేళాకు మేము వెళ్ళలేదు, స్నానం ఆచరించలేదు అని చెప్పేసి దిగులు పడాల్సిన పని ఏమాత్రం లేదు. గంగా నీటిని గనక మీరు సంపాదించినట్లయితే ఆ నీటిని మీరు ఇంటి వద్దనే స్నానం చేసే నీటిలో వేసుకొని అఘోరేభ్య అఘోరేభ్య ఘోరఘోరతరేభ్య అంటూ అఘోరతత్వంలో విరాజిల్లేటువంటి ఆ శివపరమాత్మని తలుచుకుంటూ మీ గోత్ర నామాలు చెప్పుకొని ఆరోగ్యతత్వంతో ఉన్నటువంటి స్నానాన్ని మీరు ఇంటిలోనే చేసుకున్నట్లయితే కుంభమేళాలో స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని మీరు సాధించడానికి మహాశివరాత్రి సందర్భంగా చక్కగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే యద్భావం తద్భవతి అని. శివుడు మనలోనే ఉన్నాడు. ఆత్మస్వరూపాన్ని పరమేశ్వరుడు లయం చేస్తూ మనసు నిండా పరమాత్మని తలుచుకుంటూ ఎవరైతే మాఘ స్నానాన్ని ఈరోజు తెల్లవారుజామునే ఆచరిస్తారో వారికి మాఘస్నాన ఫలితంతో పాటు మహాశివరాత్రి యొక్క పుణ్యతత్వం కూడా వచ్చి తీరుతుంది. స్నానానంతరము లోకరక్షకుడైనటువంటి ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానికి జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుధృత శంఖచక్ర అంటూ మనం అర్ఘ్యప్రదానం చేయాలి. ఇలా అర్ఘ్యప్రదానం చేసినట్లయితే శివుడే సూర్యుడు అనేటువంటి తత్వచింతనలో స్వామివారు అనేక మూర్తులలో మన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే జల రూపంలోనూ, భూమి రూపంలోనూ, అగ్ని రూపంలోనూ ఈ విధంగా వివిధ రకాలుగా స్వామివారు మన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి జలలింగ స్వరూపంలో ఉండేటువంటి ఈ యొక్క స్నాన మహిమను మనం మనసు నిండా తలుచుకుంటూ సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే సాక్షాత్తు సూర్యుడిలో శివుణ్ణి చూసినటువంటి సద్భావన మనకు కలిగి తీరుతుందన్నమాట. అలాగే స్నానానంతరం ఆగామి
సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించే విభూది ధారణ అనేటువంటిది తప్పనిసరిగా మనం మన ముఖార విందాన కొద్దిగా నీటి చుక్కను వేసి వ్రాసుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ ఆ యొక్క త్రివేణీ సంగమ తత్వానికి నిదర్శనమైనటువంటి విభూతిని వ్రాసుకోవాలి. త్రివేణీ సంగమ తత్వం అంటే గంగా, యమున, సరస్వతి. సరస్వతీ నది మనకు కనిపించదు కాబట్టి మధ్యలో ఉన్న బొట్టు సరస్వతిగా మనం భావిస్తూ కుడివైపు నుంచి ఎడమవైపుకు బొటనవేలుతో ఇలా అనాలి. అలా విభూతి రేఖను ఫాల భాగంలో ధరించి గంధం బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని శివనామ స్మరణ చేస్తూ శివ శివానరా చింతలు తొలుగునురా అన్న చందంగా ఈ యొక్క మాఘమాస మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. నుదుట విభూతి ధరిస్తే మనసుతో చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అంతేకాదు విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించేటువంటి జగన్మాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. శ్రీదంబైన భవత్పదాంబుజము సంసేవింతు హృద్వీది ఆహ్లాదాంబోధి తరంగముల్వరల క్షీరాంబోధి సంజాత తానే దౌర్భాగ్యపు వ్రాత వ్రాసనో విధి మున్నేనాదు ఫలంబుపై ఆ దుర్వ్రాతని భవత్పదాంగుళనమ్మ రూపమా పంగదే అంటూ అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లే పరమేశ్వరునికి నమస్కారం చేసుకుందాం. ఈ విధంగా కనుక విభూతి రాసుకున్నట్లయితే విధి వ్రాసిన దుర్వ్రాత కూడా తొలగించబడుతుంది. అంతేకాదు విభూతి వలన ఏం తెలుస్తుంది? ఈ దృశ్యమాన జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఏనాటికైనా శ్మశానంలో బూడిదే. అందుచేత జ్ఞానైశ్వర్యానికి నిదర్శనంగా విభూతిని మనం భావించి మన శరీరం యావత్తూ కూడా విభూతిని ధరించాలన్నమాట. అందుకనే అఘోర తత్వంలో జీవితాన్ని పరమపావనం చేసే అఘోరాలు ఒళ్ళంతా కూడా విభూతిని వ్రాసుకొనే వారు పవిత్రవంతమైన స్నానాల్ని ఆచరించడం నేటికి చూస్తూనే ఉన్నాం. అలా అని చెప్పేసి వాళ్ళ స్థితిగతుల్లోకి మనం వెళ్ళలేం కాబట్టి ఈ జీవిత ఆరాట పోరాటంలో పరమేశ్వరుడు అనుక్షణం కంటికి రెప్పలా మనని కాపాడాలి కాబట్టి మనం విభూతిని హృదయం పైన రాసుకుందాం. హృదయం పైన రాసుకుంటే మనం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులన్నీ కూడా క్షమించి స్వామివారు మనకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే చేతులు దగ్గర కనుక ఈ యొక్క చేతుల పైన కనుక భుజాల వద్ద కనుక రాసుకున్నట్లయితే చేతులతో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. పొట్ట దగ్గర రాసుకున్నట్లయితే మనం కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కాబట్టి కూటి కోసం చేసిన పాపాలన్నీ కూడాను పటాపంచలైపోయేటువంటి శక్తి విభూతికి ఉన్నది అని చెప్పేసి మనం చెబుతున్నాం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి విభూతి ధారణ చేసిన తర్వాత మెడలో రుద్రాక్షమాల ధరించాలి. రుద్రుని యొక్క కన్నీటి ధార రుద్రాక్ష. ఈ రుద్రాక్షలు ఎవరైతే ధారణ చేస్తారో కుండలిని శక్తి జాగృతం అవటానికి కూడా ఇది సహకరిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయి వైద్యనాథుడుగా పరమేశ్వరుడు రుద్రాక్ష ధారణ చేసిన వ్యక్తిని సంరక్షిస్తాడు. ఏకముఖి రుద్రాక్ష సమస్త ఐశ్వర్యాల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఇలా శివనామం చేసుకుంటూ శివాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందు అక్కడే ఉండేటువంటి మారేడు వృక్షానికి మనం చుట్టూతా ప్రదక్షిణం చేయాలి మహాశివరాత్రి నాడు. అలా ప్రదక్షిణం చేసి చెంబెడు నీళ్లు మారేడు వృక్షంలో కనుక పోసినట్లయితే మీరు స్వయంగా శివునికి అభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని మహాశివరాత్రి నాడు సాధిస్తారు సుమా. ఇంత గొప్ప విశేషం కేవలం మారేడు వృక్షానికి చెంబెడు నీళ్లు పోసినందువలన కలిగి తీరుతుంది. మారేడు దళాన్ని చేతిలో పట్టుకుంటేనే చాలు అభిషేకం చేసినటువంటి
సత్ఫలితాన్ని మనం సాధిస్తాం ఈ మహాశివరాత్రి పండుగ నాడు. అంతేకాకుండా శివనామం గంగా నది, విభూది యమునా నది, రుద్రాక్ష సరస్వతీ నది, త్రివేణి నది సంగమతత్వం ఈ మూడు కూడా అని చెప్పేసి బ్రహ్మదేవుడు మనకు తెలియజేశాడు. అందుకని ఈ విధి విధానాన్ని మనసులో తలుచుకుంటూ శివనామాన్ని చేస్తూ పరమేశ్వరుని దర్శించి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అంటూ మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడికి హరహర మహాదేవ శంభో శంకర అంటూ నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 మహాదేవ శంభో అంటూ స్వామివారికి అభిషేకం చేసేటువంటి ఆ విధి విధానాన్ని మనం కనులతో చూచి ఆనందించాల్సినటువంటి గొప్ప పుణ్య ఫలప్రదమైనటువంటి మహాశివరాత్రి. అంతేకాదు మాఘ కృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడు తనంతట తానుగా లోక కళ్యాణం కోసం ఆది అంతము లేని పరమాత్మ లింగ రూపంలో వెలసినటువంటి మహోన్నతమైనటువంటి రాత్రి మహాశివరాత్రి. అందుచేత ఈ సమయంలో మనం మేల్కొని మహాదేవునికి జరిగేటువంటి ఆ యొక్క మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకాన్ని కనులారా వీక్షించిన పాల్గొన్న జన్మకో శివరాత్రి అన్న చందంగా మన జీవితం పరమ పావనమై విరాజిల్లటానికి పరమేశ్వరుడు అనుక్షణం కూడా రక్షిస్తాడు. అందుకే ఈ మహాశివరాత్రిని మనం సద్వినియోగం చేసుకుందాం. అర్ధరాత్రి సమయంలో చేసేటువంటి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకంలో వివిధ రకాలైనటువంటి అభిషేకార్చన నిర్వహించడం జరుగుతుంది. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, అలాగే కొబ్బరి బొండం నీరు, వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలు, అలాగే వివిధ రకాలైన పుష్పాలను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయడంతో పాటు రుద్రాక్షతో కూడినటువంటి నీటిని కూడా అభిషేకంలో గనక వినియోగించినట్లయితే జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి విధివ్రాసిన దుర్వ్రాతంతా తొలగిపోయి అదృష్టకరమైన జీవన తత్వంలోకి మన్ని పయనింపజేయడానికి పరమేశ్వరుడు ఐశ్వర్య కారకుడుగా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించనున్నాడు సుమా ఈ మహాశివరాత్రి పర్వదినాన. అందుచేత చక్కగా ప్రతి ఒక్కరూ కూడాను అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రపోకుండా కనులు తెరిచి మనసు నిండా మహాదేవుని తలుచుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి అనుకున్నా చాలండి, ఈ మానవ జన్మ సార్థకతను సంపాదించుకుంటుంది అని చెప్పేసి మహాశివ పురాణం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు బిల్వార్చన అద్వితీయమైన మహదైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. వివిధ రకాలైన పూలలో తుమ్మి పూలు, ఉమ్మెత్త పూలు, అలాగే శివలింగ పుష్పం. శివలింగ పుష్పానికి సహస్ర ఫణిలాగా ఆ లింగం ఉన్నట్టుగా పూసేటువంటి పువ్వును మహాశివరాత్రి పర్వదినంగా గనక ఆ పరమేశ్వరుని యొక్క చెంత గనక ఉంచినట్లయితే అనిర్వచనీయమైనటువంటి ఆధ్యాత్మిక సంపద, అనిర్వచనీయమైనటువంటి తరగని సంపద మనకు పరమేశ్వరుడు కలిగించి తీరుతాడు. మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఉదయం నుంచి తెల్లవారేంత వరకు కూడా ఉపవాసం ఉండాలి. అందుకే ఇది ఆధ్యాత్మిక తత్వంతో కూడిన పండుగగా చెప్పడం జరిగింది. ఉపవాసం
పరిపూర్ణంగా ఉండి ఎవరైతే తెల్లవార్లు కూడాను జాగరూకులై జాగరణ చేస్తారో మన శరీరంలో పరమేశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల తత్వరీత్యా సోహం అనేటువంటి తత్వచింతనలో శివోహం సచ్చిదానందం అనేటువంటి మహోన్నతమైన తత్వాన్ని మనకు జ్ఞాన భిక్షను ప్రసాదిస్తాడు. అదే జాగరణలో దాగినటువంటి మహోన్నతమైనటువంటి తత్వంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఆయన గంగను ధరించి గంగాధరుడయ్యాడు, అగ్నిని ధరించి అగ్నినేత్రుడయ్యాడు, విషాన్ని మింగి గరళకంఠుడయ్యాడు. ఆ విషాన్ని ఎందుకు మింగాలి? ఆయన మింగాల్సిన అగత్యాన్ని ఎవరిచ్చారు అంటే సాక్షాత్తు పార్వతీదేవి ఇచ్చింది. పార్వతీదేవికి తెలుసు తన మంగళసూత్రంలో ఎంత శక్తి ఉందో. అందుకే శివుని వంక క్రీగంటతో చూసి ఆ ఆలాహలాన్ని స్వీకరించమని కోరింది. ఆయన పార్వతి మాటను తీసేయలేక సరే అని చెప్పేసి స్వీకరించాడు. ఆయన స్వీకరించి వెళ్తూ ఉన్నప్పుడు తెలియకుండా ఆయనకు నిద్ర వచ్చి ఆయన విశ్రమించాడు. ఆ విశ్రమించిన సమయంలో పార్వతీదేవి మా వారికి ఏదో అయిపోయిందేమో అని గబగబా నడుచుకుంటూ వచ్చి ఆయనకు సేవ చేసింది. అనేక మందికి ఈ విషయాలు తెలిసి దేవతలందరూ కూడా వచ్చి ఆయనకు సపర్యలు చేశారు. అటువంటి అద్భుతవంతమైనటువంటి నిద్రించే పరమశివుని ఆలయం కూడా మనకు తిరుపతికి 70 మీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ స్వామిని మనం మనసులో అనుకోవాలన్నమాట. ఈరోజు అలా అనుకున్నా చాలు, మనకి ఎటువంటి ఉపద్రవాలు రాకుండా, ఎటువంటి ఆరోగ్య రీత్యా ఈ యొక్క ప్రకృతిలో సంభవించే ఉపద్రవాల నుంచి రక్షించేటువంటి తత్వం ఈ యొక్క నిద్రించే పరమశివుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంది. మనసు నిండా ఆ స్వామిని ఈ నిమిషంలో అనుకొని ఈ మహాశివరాత్రి పర్వదినాన్న ప్రతివారు కూడా శివనామం చేస్తూ శివుని ఆరాధిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఇదే మహాశివరాత్రి మహత్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.